ప్రజా మీడియా టీవీకి స్వాగతం. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. హిందూపురం పట్టణ పరిధిలోని సిపిఐ కాలనీలో 100వ సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ నాయకుడు అయినటువంటి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతోమంది ప్రాణాలు పార్టీ కోసం వదిలారని, వారి ఆశయ సాధన కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. పేదవానికి ఎక్కడైతే ఈరోజు అరాచక శక్తులు ఉన్నాయో, దోపిడీదారులు ఉన్నారో, వారి యొక్క భరతం పట్టడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా సిపిఐ ఉన్నదని చెప్పి ఈరోజు ఎంతో చరిత్ర కలిగినటువంటి పార్టీ, భారతదేశంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పార్టీలు కేవలం రెండు పార్టీలు, ఒకటి కాంగ్రెస్, అదే విధంగా ఇంకోటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. స్వాతంత్ర పోరాటంలో ఎవరైతే ఈ దేశాన్ని 200 సంవత్సరాలు దోచుకు తిన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి జెండా ఈ ఎర్ర జెండా, ఈ సిపిఐ నాయకత్వంలో భారతదేశానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం కావాలని చెప్పి ఎంతో మంది తమ ప్రాణాలని గడ్డిపోచులా ఎంచి ఈ యొక్క స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఎర్ర జెండా ఏదైతే నియంతలని, జమీందారులని, భూస్వాములని, భారతదేశంలో ఎవరైతే కార్మికుల్ని, కష్టజీవుల్ని దోపిడీ చేస్తున్నటువంటి దోపిడీదారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి కార్మికుల యొక్క హక్కులను కాపాడుతున్నటువంటి జెండా ఈ ఎర్ర జెండా అని చెప్పి చెప్పుకోవడానికి ఈరోజు మేమంతా గర్వంగా చెప్పదలుచుకుంటున్నాం. కమ్యూనిస్ట్ నాయకులు తమ ప్రాణాలని గడ్డిపోచిలా ఎంచి ఎన్నో త్యాగాలు చేసి భూమి కోసం, భుక్తి కోసం, అలాగే ఈ మాతృదేశ విముక్తి కోసం పోరాటం జరిపినటువంటి జెండా ఈ ఎర్ర జెండా అని చెప్పి మేమంతా కూడా గొప్పగా చెప్పదలుచుకుంటున్నాం. 100 సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంగా మున్ముందు కష్టజీవుల పక్షాన, పేదల పక్షాన, పేదవారి యొక్క ఎక్కడైనా కూడా వారికి అండగా ఉండేది ఏ జెండా అంటే ఈరోజు ఈ ఎర్ర జెండానే అని చెప్పి చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిజాం నవాబుని తరిమినటువంటి జెండా, అదేవిధంగా భూస్వాముల యొక్క దౌర్జన్యాలని ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటం అయితేనేమి, ఉన్నప్ప రాయలర్ లాంటి పోరాటం అయితే ఏమి, తెబాగా పోరాటం అయితే ఏమి, వర్లి ఆదివాసీల పోరాటం అయితే ఏమి, ఎక్కడ కార్మికులు సమ్మె చేసినా అక్కడ నిత్యం కనబడేది, రెపరెపలాడేది ఈ ఎర్ర జెండా అని చెప్పి చెప్పుకోవడానికి ఈరోజు